పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నంద్యాల జిల్లా నందికొట్కూరు కొణిదెల గ్రామంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు గుర్తుందా? తమ సమస్యలు ఎప్పటికైనా తీరుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇది నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామం. 2019 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో తన ఇంటి పేరే ఊరు పేరుగా ఉండడం, గ్రామంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండడంతో గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్నారు. అదే సమయంలో గ్రామాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి చవిచూశారు. వైసీపీ అధికారంలోకి రావడం 5 ఏళ్లు గడిచిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జనసేన అధినేత పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కొణిదెల గ్రామస్తుల ఆశలు చిగురించాయి. తమ గ్రామం ఇక అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు. 2019లో ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటున్నారు. 94లో పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి వచ్చినాడు. వచ్చి మా కొణిదెల గ్రామము, కొణిదెల మాది విలేజ్, మా ఊరే ఇది ఊరు, మా పేరు కూడా కొణిదెల అని ఈ ఊరిని దత్తత తీసుకుంటానని ఆ రోజుల్లో మాటిచ్చినాడు. ఇచ్చిన అప్పుడు ఆయన పార్టీ గెలవలేదు, అధికారం రాలేదు, అందుకు మేము ఏం అడగలేదు. ఇప్పుడు మహాకూటమిలో ఉన్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం మేము. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ కు దత్తత తీసుకుంటానన్న గ్రామం గుర్తుకు రాకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మంచినీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య హామీ ఇచ్చారని గ్రామస్తులు అంటున్నారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించి తమ బాధలను దూరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.